మహాశివరాత్రి శివుని గొప్ప రాత్రి అని కూడా పిలుస్తారు. ఇది హిందూ త్రిమూర్తులలో త్రిమూర్తి, విధ్వంసకారుడు మరియు పరివర్తనకర్త అయిన శివుడికి అంకితం చేయబడిన అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం ఫాల్గుణ లేదా మాఘమాసంలో, గ్రెగోరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి చీకటి పక్షం, కృష్ణపక్షం 14వ రాత్రి జరుపుకుంటారు. మహాశివరాత్రి యొక్క వివరణాత్మక చరిత్ర మరియు ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. శివుని రాత్రి తాండవ రాత్రి. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి అంటే శివుడు సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క విశ్వ నృత్యమైన తాండవాన్ని ప్రదర్శించిన రాత్రి. ఈ రాత్రి శివుడిని పూజించడం వల్ల ఆశీర్వాదాలు మరియు విముక్తి, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శివుడు మరియు పార్వతీ వివాహం. మరో ప్రసిద్ధ పురాణం ప్రకారం మహాశివరాత్రి శివుడు మరియు పార్వతీ దేవి వివాహాన్ని గుర్తుచేస్తుంది. విశ్వాన్ని రక్షించడానికి శివుడు విషాన్ని తాగాడు, కాని దానిని తన గొంతులో పట్టుకుని దానిని నీలి రంగులోకి మార్చాడు, అందుకే నీలకంఠ అని పేరు వచ్చింది. ఈ త్యాగానికి గౌరవంగా భక్తులు మహాశివరాత్రిని జరుపుకుంటారు. లింగోద్భవ పురాణం. మహాశివరాత్రి నాడు శివుడు అర్ధరాత్రి లింగం, శివుని యొక్క అమూర్త ప్రాతినిధ్యం రూపంలో వ్యక్తమయ్యాడని నమ్ముతారు. ఇది శివరాత్రి యొక్క దివ్యమైన చరిత్ర. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరియు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.